పండుగ రోజు కూడా అసలు ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారు నన్ను అయితే వీళ్ళు మసిరివాడు ముసలోడు కలుసుకొని. అసలు ఏం జరిగిందంటే మా అమ్మ నమాజ్ చదువుకొని వచ్చి ఫోన్ సైలెంట్లో ఉందన్నమాట. పడుకొని వెళ్ళిపోయాను కొద్దిసేపు. లేచి చూసే ముందుకి 3 మిస్డ్ కాల్స్, వేరే వాళ్ళ లొకేషన్, ఫోన్ నెంబర్ వచ్చింది నాకు. అక్కడికి వెళ్ళాలి, బండి కస్టమర్ డెలివరీ ఉండదు అని చెప్పి ఇంకా లేచి గబగబా లేచి రెడీ అయ్యి ఫర్వానియా వచ్చేసాను అనమాట. మసిరివాడిని పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలా, ఎందుకంటే కాంట్రాక్ట్ మసిరివాడే చేయాలి, నాకు రాదు. ఇది నిన్న నైట్ వెళ్ళాల్సిన బండి ఇప్పుడు అయితే వెళ్ళలేదు. మాకు నిన్న నైట్ కూడా ఈ బండి వల్ల లేట్ చేశారు. ఇంకా మసిరిని అక్కడ దించేసి ఆ బండిని తీసుకొని రావడానికి మసిరి వెళ్ళాడు. ఆ బండి ఇక్కడ మసిరి వాడు తీసుకొని వస్తాడనమాట. ఇప్పుడు నేను ఫాస్ట్గా ఆఫీస్ ఓపెన్ చేసేసి ఇంకా లైట్స్ ఆన్ చేసేసాను అనమాట. మసిరివాడు కూడా అంతలోపే వచ్చేసాడు. బండి అయితే లోపల క్లీన్గానే ఉంది, బయట కడగాలన్నమాట. ఇంకా బయట కడిగేశాను. తీరా చూస్తే కడిగేసిన తర్వాత ఇప్పుడు కాదు, నైట్ 8:30, 9 o'clock వరకు అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఫోన్ రాలేదు మా అమ్మ. ఫైనల్గా అయితే ఫోన్ వచ్చేసింది. ఇంకా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సాల్వాలో ఇది లొకేషను. ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్ బండి చెక్ చేసుకుంటా ఉన్నాడు, స్క్రాచెస్ అవి ఇవి ఉంటాయని చెప్పి. మేము కూడా సేఫ్టీ కోసము వీడియో రికార్డ్ చేసి కస్టమర్కి ఒకటి, ఆఫీస్కి ఒకటి పెడతామన్నమాట. పెట్టిన తర్వాత అది ఏమైందంటే కస్టమరు రివర్స్ కెమెరా కావాలన్నాడు. అది లేదని చెప్పి క్యాన్సిల్ చేసేసాడు బండి. నేను అంతసేపు కష్టపడి పండుగ రోజు వచ్చి పని చేయడం దానికి అసలు ఫైదానే లేకుండా పోయింది. గల్ఫ్ లైఫ్ కష్టాలు ఇలా ఉంటాయి మామ.